ఓకే, హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను Insta360 ఏస్ యాక్షన్ కెమెరాతో అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే ఇది యాక్షన్ కెమెరా ఫర్ మై మోటో వ్లాగ్స్కి. సో నేను గోప్రో అయితే తీసుకుందాం అనుకున్నా, బట్ గోప్రోతో కంపేర్ చేసుకుంటే ఈ కెమెరా చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఏఐ కెమెరా. ఓకే, సో ఇది ఏఐ కెమెరా అండ్ మోటో వ్లాగింగ్ అయితే అండ్ 6K రికార్డింగ్, 6K రెజల్యూషన్ ఇది వస్తుంది. గోప్రో కంటే చీపర్గా వస్తుంది. ఇది జస్ట్ Insta360 ఏస్ మోడల్ అంతే. ఏస్ ప్రో ఉంది, బట్ ఏస్ ప్రో కాస్ట్ వచ్చేసి 40,000 అబోవ్ ఉంది. సో అది ఇంకా బెటర్ ఉంటుంది అన్నమాట. బట్ మనకైతే 25,000 బడ్జెట్లో అయితే ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ వాడినా, సో నాకైతే క్లారిటీ పరంగా తీసుకుంటే సూపర్గా ఉంది. మీకు కొన్ని శాంపుల్స్ వీడియోస్ కూడా పెడతాను నా ఛానల్లో నేను తీసినవి. సో చాలామంది అసలు నేను నెట్లో చూసినప్పుడు అయితే యూట్యూబ్లో చూసినప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే లేవు, దీనిపైన లేవు, అన్ని ప్రో పైననే ఉన్నవి, ప్రో వర్షన్ పైన ఉన్నది. సో Insta360 ఏస్ పైన అసలు వీడియోసే లేవు. సో నేను అందుకే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాం. బట్ క్లారిటీ చూసినాక నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. సూపర్ ఉంది క్లారిటీ మాత్రం. సో ఓకే, సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ కెమెరా అయితే వచ్చారు, డైరెక్ట్గా మనకి కెమెరా ఉంటుంది. సో ఇది Insta360 కెమెరా ఏస్. బట్ ఇందులో ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే ఇది వాటర్ ప్రూఫ్, 10 మీటర్స్ వాటర్ ప్రూఫ్ ఇచ్చిండు దీంట్లో. ఓకే, 10 మీటర్స్ వాటర్ ప్రూఫ్. బట్ ఇది డ్యూయల్ డిస్ప్లే కాదు, ఓన్లీ సింగిల్ డిస్ప్లే. బట్ మనం దీన్ని ఫ్లిప్ చేసుకోవచ్చు ఇట్లా. సో మనకి సెల్ఫీ వీడియోస్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఇట్లా పెట్టేసి చూసుకోవచ్చు, ఇట్లా రికార్డ్ చేసుకోవచ్చు మన వీడియోస్. మనకి ఇది వచ్చేసి కింద మ్యాగ్నెటిక్ మౌంట్, దీన్ని మ్యాగ్నెటిక్ మౌంట్ ఇది వచ్చింది అనమాట. అంటే దీనికి మ్యాగ్నెటిక్ మౌంట్ ఉంటుంది. సో ఈ మౌంట్ పెట్టేసి మనం హెల్మెట్కి అటాచ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడంటే అప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు. బట్ గోప్రోకి వచ్చేసరికి అది లేదు. సో అందుకనే కొంచెం ఇది బెటర్ అనిపించింది. అండ్ ఇది వచ్చేసి లైక్ ఇంకోటి ఏంటంటే ఇందులో వాయిస్ కంట్రోల్ ఉంటుంది అనమాట. వాయిస్తో మనం రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మన గెస్చర్స్, హ్యాండ్ గెస్చర్స్తో కూడా మనము ఇట్లా అనేసి మనం రికార్డ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫొటోస్ కానీ రికార్డ్ కానీ హ్యాండ్ గెస్చర్స్ అయితే దిగొచ్చు. ఓకే, సో ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే చాలా బెస్ట్ కెమెరా. బట్ బడ్జెట్లో మాత్రం ఇది మనకి చాలా ఎక్కువ చెప్పాలి అంటే 24,000 వచ్చేస్తాం మీకు ఇది కెమెరా. సో ఇది ప్రో వర్షన్ అయితే చాలా కాస్ట్లీ ఉంది. బట్ నా సజెషన్ అయితే ఇదే బెస్ట్. మన యాప్లో కనెక్ట్ అయి ఉంటాం కదా, దీని ప్రివ్యూ చూసుకోవచ్చు మనం. కెమెరా హెల్మెట్ ఓకే, నా పొజిషన్ ఎలా ఉంది, ఏ డైరెక్షన్లో ఉందని చెప్పి కూడా మనం ఫోన్లో చూసుకోవచ్చు అనమాట, కరెక్ట్గా ఉందా లేదని. హెల్మెట్ మౌంట్ పెడతాం కదా మోటో వ్లాగ్స్ చేసేటప్పుడు. సో అదైతే నాకు చాలా నచ్చింది. మన డైరెక్షన్ ఎలా ఉంది, కరెక్ట్ ఉందా ఎలా ఉందని చెప్పి మనం చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి పక్కకు పెడదాం. సో దీంట్లో ఛార్జింగ్ కేబుల్ ఒకటి వస్తుంది. సో ఛార్జింగ్ పరంగా చూసుకుంటే ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వదు. దీని ప్రో వర్షన్లో Insta8 ప్రో వర్షన్లోనే మనకి ఛార్జింగ్ అనేది స్పీడ్గా అవుతుంది. సో ఇది మనకి 1 అవర్ 20 మినిట్స్ అని అట్లా టైం తీసుకుంటాను అనమాట. అది ఫాస్ట్ ఛార్జింగ్ అని ఉంటుంది ప్రో వర్షన్. బట్ ఇది నార్మల్ ఛార్జ్ అవుతుంది అనమాట. సో దీనికైతే ఇది లైక్ మీకు ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే మీరు ఏస్ ప్రోకి వెళ్ళాలి. సో బట్ ఓకే, బడ్జెట్లో అనుకుంటే ఇది బెటరు. సో ఇది ఛార్జింగ్ కేబుల్. అండ్ దీంతో పాటు ఇది మ్యాగ్నెటిక్ మౌంట్ అనేది నేను హెల్మెట్కి ఆల్రెడీ ఫిక్స్ చేసేసిన. సో అది ప్రజెంట్ హెల్మెట్గా ఉంది. సో ఇది ఏంటంటే మ్యాగ్నెటిక్ మౌంట్ పెట్టేసి మనకి ఇట్లా మనం వీడియోస్ అయితే చేసుకోవచ్చు సెల్ఫ్గా. సో ఇది ఇక్కడ సపోర్ట్ పెట్టుకొని, సో దీనికైతే ఇది యూజ్ అవుతుంది. బట్ ప్రజెంట్ అయితే నాకు దీంతో అవసరం లేదు. నాకు ఓన్లీ మ్యాగ్నెటిక్ మౌంట్తోనే నాకు యూజ్ ఉంది, ఎందుకంటే నేను మోటో వ్లాగ్ చేస్తాను కాబట్టి. ఓకే, సో కంపోనెంట్స్ అయితే ఇవే వచ్చినాయి, ఎందుకంటే ఏం రాలేదు. ఇంకా ఇందులో వచ్చేసి యూజర్ మాన్యువల్ ఇంకా ఇవి వచ్చాయన్నమాట. అవన్నీ యూజర్ మాన్యువల్. ఇప్పుడు దీంతో మనకి ఇంత అవసరం లేదు. ఓకే, అండ్ దీంతోపాటు నేను కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే నేను మీకు రికార్డ్ చేసి అయితే చూపిస్తాను, నా ఫేస్ కానీ. అండ్ ఇంకా నైట్ టైంలో మీకు గోప్రోతో చూసుకుంటే నైట్ టైంలో గోప్రో పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ Insta360 ఏంటంటే నైట్ టైంలో కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఏస్ ప్రోలో సెన్సార్ పెద్దది కాబట్టి సో నైట్ టైంలో విజువల్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట. చాలా తక్కువ, బట్ వాటి సెన్సార్లు పెద్దవి. బట్ ఇది ఏంటంటే 1.2 సెన్సార్ ఇచ్చిండు, బట్ మెగాపిక్సెల్ పెద్దది. సో కానీ క్లారిటీ పరంగా అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో 24-25లో. సో మీ క్రెడిట్ కార్డ్ ఆఫర్లో కావాలనుకుంటే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి తీసుకుంటే మీకు ఒక 1,500 ఆఫ్ అయిపోతుంది. సో మీకు 23,000 అట్లా వచ్చేస్తారు. ప్రజెంట్ అయితే నేను ఇందులో రికార్డ్ చేసిన కొన్ని శాంపుల్స్ అయితే మీకు చూపిస్తాను నైట్ టైంలో. అండ్ మార్నింగ్ టైంలో కూడా కొన్ని రికార్డ్ శాంపుల్స్ అయితే చూపిస్తాను. సో మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మోటో వ్లాగ్ చేసి అయితే కూడా ఒకటి చూపిస్తాను. ఓకే, సో
ప్రెజెంట్ అయితే నేను కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో 4K ఉంది కదా, సో 4Kలో రికార్డ్ చేసి మన 120 లైక్ ఫ్రేమ్ రేట్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది స్టోరేజ్ చాలా ఎక్కువ తీసుకుంటుంది వీడియో చేసేటప్పుడు. సో మీరు పెద్ద మెమరీ కార్డ్ అయితే పెద్దది తీసుకోవాల్సి ఉంటుంది, అబౌట్ 256 GB తీసుకోవాల్సి ఉంటుంది. మీకు వీడియోస్ కూడా లెంత్ అంటే ఎక్కువ డేటా ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది. సో మీకు నార్మల్ మెమరీ కార్డ్స్ అయితే సరిపోవు, 64 GB అట్లా వర్కౌట్ అవ్వదు, కొంచెం పెద్దది తీసుకుంటే బెటరు. ఓకే, సో కొన్ని అయితే వీడియోస్ ఇందులో రికార్డ్ చేసిన వీడియోస్ అయితే మీకు చూపిస్తాను అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో ఫిల్టర్స్ ఉంటాయి. సో ఫిల్టర్స్ పెట్టుకొని కూడా మనం వీడియోస్ చేయొచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ ఇంకా చాలా నాకైతే చాలా నచ్చింది ఫీచర్స్. 2x వరకు అయితే జూమ్ కూడా చేసుకోవచ్చు మనం కూడా. అంటే కెమెరా పవర్ ఆఫ్లో ఉన్నా కూడా ఈ బటన్ నొక్కి ఇన్స్టెంట్గా పవర్ ఆన్ అయ్యి మనకి రికార్డ్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఎప్పుడైతే మళ్ళీ ఈ బటన్ నొక్కగానే మళ్ళీ అప్పటికప్పుడు షట్ డౌన్ అయిపోతుంది అనమాట. సో ఈ ఫ్యూచర్ అయితే నాకు బాగా నచ్చింది, ఇన్స్టెంట్ రికార్డ్ అనమాట. సో అప్పటికప్పుడు ఆన్ చేసుకొని మన బటన్ నొక్కగానే అప్పటికప్పుడు మళ్ళీ షట్ డౌన్ అయిపోతుంది. అండ్ ఇంకా మెయిన్ పవర్ బటన్ వచ్చేసి అయితే ఇది పవర్ బటను. సో ఈ బటన్ నొక్కగానే మనకి లైక్ ఏదైతే వీడియో రికార్డ్ అనేది మనకైతే మొత్తం ఆన్ అవుతుంది అన్నమాట కెమెరా. సో మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇదైతే ఆన్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో కంప్లీట్లీ ఇది వైడ్ యాంగిల్. సో క్లారిటీ పరంగా అయితే అవసరం ఉంది, అసలు చెప్పనవసరం లేదు. నేను ఏదో అనుకున్నా, బట్ నేను చాలా వెతికాను, యూట్యూబ్లో వెతికినా, బట్ దీని ప్రో వర్షన్ పైన వీడియోస్ ఉన్నాయి. కానీ ఈ కెమెరా పైన వీడియోస్లో అందరూ దీని ప్రో వర్షన్ మీద చేస్తారు, ఇన్స్టా ఏస్ ప్రో మీద చేస్తారు, బట్ ఏస్ పైన అసలు వీడియోస్లో చాలా తక్కువ ఉన్నాయి. సో నేనైతే ఒకసారి చూద్దాము, బడ్జెట్లో బాగుంది అని చెప్పేసి చూద్దామని చెప్పి తీసుకున్నాం. బట్ క్లారిటీ పరంగా తీసుకుంటే సూపర్గా ఉంది. అండ్ ఇది మనకి మొబైల్లో యాప్ ఉంటుంది అనమాట, యాప్తో అయితే కనెక్ట్ అవుతాము. సో యాప్తో అయితే కనెక్ట్ అవుతాము, యాప్లో నుంచి మన ఎడిటింగ్ కానీ ఇంకేదైనా కానీ సో మనం యాప్ నుంచి చూసుకోవచ్చు అనమాట. ఇది వైఫై నుండి కనెక్ట్ అయిపోతుంది యాప్లో. మన యాప్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో దాంట్లోనే ఎడిట్ చేసుకోవచ్చు, దాంట్లోనే సేవ్ చేసుకోవచ్చు, దాంట్లోనే ఏమైనా అంటే మీకు మొత్తం ఫీచర్స్ అన్నీ మీకు ఎడిట్ సాఫ్ట్వేర్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ యాప్లోనే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది మోటో బ్లాగ్స్ కోసం కాబట్టి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎడిటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ దీంతో మీరు రీల్స్ కానీ ఇంకేదైనా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది పవర్ బటన్ నొక్కితే మనకి ఇన్స్టెంట్గా స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో స్క్రీన్ లాక్ అయిపోతుంది. సో స్క్రీన్ లాక్ మనకి ప్రివ్యూ అనేది కనిపించదు, అంటే డిస్ప్లే అనేది కనిపించదు. సో దీన్ని నొక్కినప్పుడు మనకి స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుంది, ఓన్లీ ఇక్కడ మనకి ఇండికేషన్ అయితే చూపిస్తాను అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మీకు రికార్డ్ కావాలనుకున్నాను అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఈ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ ఒకసారి ట్యాప్ చేస్తే ఏంటంటే మనకి రికార్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ రికార్డ్ టైం అనేది కానీ ఇవన్నీ చూపిస్తుంది. అండ్ ఇండికేషన్ లైట్ కూడా ఆన్ అవుతుంది అనమాట, రెడ్ కలర్ అంటే రికార్డ్ అవుతున్నట్టు అర్థము. సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు నా సెల్ఫ్గా నేను రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే, అంటే నా అంతటి నేను రికార్డ్ చేసుకోవాలనుకుంటే నేను ఇట్లా చేయొచ్చు అనమాట రికార్డ్. సో నన్ను చూసుకుంటూ నేను రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే నాకు ఈ కెమెరాతో చాలా బాగా నచ్చింది, క్లారిటీ పరంగా కానీ ఎవ్రీథింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో రికార్డ్ చేసిన కొన్ని శాంపుల్స్ కూడా ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసిన శాంపుల్స్ కూడా మీకు చూపిస్తాను, అంటే మీకు క్లారిటీ కానీ వస్తుందో మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఏఐ ఉంటుంది కదా, సో మనకి ఏఐతో మన వీడియోస్ అయితే చేయొచ్చు, ఆటోమేటిక్గా అదే మనకి ఏఐ వీడియోస్ చేసిస్తారు అనమాట. అంటే మనకి కార్టూన్ టైప్లో వస్తాయి కదా, సో అట్లా వస్తుంది. ఓకే, సో ఇంకా మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. స్లో మోషన్ ఉంది, 4Kలో స్లో మోషన్ రికార్డ్ చేసుకోవచ్చు, బెటర్ ఉంది చాలా. సో నాకైతే చాలా బాగా నచ్చింది కెమెరా. అండ్ దీనిపైన మోటో బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో దీనిపైన ఒకసారి క్లారిటీ అంటే మీకు చూపిస్తాను, క్లారిటీ ఎలా ఉంటుంది మోటో బ్లాగ్స్ వీడియో చేసి కూడా ఒక మోటో బ్లాగ్ అయితే చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. మీరు తీసుకోవచ్చా అంటే 25,000లో ఇది వర్తా కాదా మీకు అర్థమవుతుంది. ఓకే, సో మీరు గోప్రో అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆడియోకి మనకి అడాప్టర్ ఉంటుంది. సో మనం సపరేట్గా అడాప్టర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో అడాప్టర్ తీసుకుంటే మనకి ఆడియో మనకి హై స్పీడ్లో వెళ్ళేటప్పుడు కూడా మనకి అంటే నాయిస్ క్యాన్సిలేషన్ కానీ మనకి కొంచెం వాయిస్ అయితే క్లియర్గా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు గోప్రోకి అడాప్టర్ ఎట్లా ఉంటుందో దీని కూడా అడాప్టర్ ఉంటుంది, బట్ గోప్రో అంత కాస్ట్ ఉండదు, 2000లో ఉంటుంది అన్నమాట, వేరే బ్రాండ్లో ఉంటుంది. అండ్ మనకి 360 బ్రాండ్లో కావాలి అంటే 5K ఉంది. సో అడాప్టర్ అయితే నేనైతే తీసుకున్నా వేరే అడాప్టర్, బట్ చాలా బాగా పనిచేస్తుంది అడాప్టర్. సో నేను ఆల్రెడీ వీడియోస్ కూడా చేస్తున్నాను దానిపైన. చాలా ఆడియో అయితే చాలా క్లియర్గా వస్తుంది, చాలా బాగా నచ్చింది నాకు. సో
ఇది బ్యాటరీ వచ్చేసి 1.5 hours వస్తుంది అనుకుంటా. సో 1.5 వచ్చేసి 2x వరకు జూమ్ కూడా చేసుకోవచ్చు మనం. చూడొచ్చు ఇక్కడ మా వీడియోస్ లైక్ మీకు ఇందులో క్లారిటీ అయితే చూడవచ్చు. మనకి ఇది వచ్చేసి నార్మల్ వైడ్ యాంగిల్లోనే తీస్తున్నాను అనమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మనకు ఉంటుంది. సో మీరు ఏమైనా సెల్ఫ్ బ్లాగ్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంది క్లారిటీ పరంగా తీసుకుంటే. అండ్ మీకు ఇప్పుడు అల్ట్రా వైడ్ యాంగిల్లో రికార్డ్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో హారిజాంటల్ లాక్ ఉంది అనమాట. హారిజాంటల్ లాక్ అంటే మీరు వినే ఉంటారు. సో హారిజాంటల్ లాక్ ఆప్షన్ కూడా ఉంది మనకి ఇందులో. ఇది DJIలో ఉంటుంది ఆప్షన్ మోస్ట్లీ. సో చూడండి అల్ట్రా ఇది.